హలో పాస్టర్ గారండి. నాన్న. ఉన్నాలండి. బ్రదర్ చెప్పండి. నా పేరు అబ్దుల్లా అండి. నాన్న. భీమవరం నుంచి అండి. భీమవరం, పశ్చిమ గోదావరి. నాన్న చెప్పండి. మీ దగ్గర వెళ్ళండి, మనం పక్క పక్కన. అవును. అది మీరు ఈ మధ్య వీడియోలు పెడుతున్నారు కదా, ఈ మధ్య ఏంటి చాలా నుంచి పెడుతున్నారు. మీరు ఒక 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి పెడుతున్నట్టున్నారుగా వీడియోస్. అవునవునవును. వాటి మీద ఏదైనా మన ప్రశ్నోత్తరాల కార్యక్రమం లాంటిది పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఫోన్ చేశానండి. అచ్చా. మీకు ఏమన్నా అది ఇంట్రెస్ట్ ఉందా లేదని? లేదు నాన్న, ఖాళీగా ఉండదు. డైలీ ప్రార్థనలు ఉంటాయి. ఏదో జస్ట్ ఒక 20 minutes అలాగా అంశం అందించడం ముగించుకునే. ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు? నేనండి మామూలుగా దావా పని చేస్తూ ఉంటాను. నేను మామూలుగా ఫార్మసిస్ట్ అండి. అచ్చా, ఓకే ఓకే ఓకే. పక్కన దావా పని చేస్తూ ఉంటాను. ముందులోనే చర్చికి వెళ్ళేవాడిని. ఓకే ఓకే. చర్చికి వెళ్ళేవాడిని. తర్వాత వీటి వల్ల చూశాను, బైబిల్ మరియు ఖురాన్ వాటి మీద అవగాహన కొంచెం కల్పించుకున్నాను. తర్వాత చాలా మంది సేవకులతో మాట్లాడాను. ఓకే ఓకే ఓకే. ఎందుకు ముస్లింలతో ఎక్కువ ఉంటున్నామని చెప్పని క్రైస్తవ సేవకులు చాలా మంది మాట్లాడారు. దానిదే ఉంది. అది అన్న తర్వాత ఏమన్నారంటే యేసు శిలువ మరణంపై ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఓకే ఓకే. ఇంచుమించు ఒక 4 రోజులు 5 రోజులు ఇటువైపు ముస్లిం వక్తలు, ఇటువైపు క్రైస్తవ వక్తలు కూర్చున్నారు. ఎన్నాళ్ళ క్రితం మాట బ్రదర్ అది? అది అంటే ఇది డిబేట్ పరంగా అయితే చాలా మంది చేశారు మామూలుగాను. ఎంత కాలం క్రితం అంటున్నాను నేను. ఇది 10 years బ్యాక్ అండి. అచ్చా ఓకే. 10 సంవత్సరాలు. ఒక ఇటువైపు పాస్టర్, ఇటువైపు పాస్టర్ గారు, ఇటువైపు నలుగురు పాస్టర్ గారు ఉండేవారు. ఓవైపు మా బ్రదర్లు ఉన్నారు. ఓకే ఓకే. ఈ దాయి ప్రచారకులు మాట్లాడారు. ఇరువైపులో మాట్లాడుకున్నారు. అంటే మూల గ్రంథంలో కూడా వెళ్ళారు చర్చా వేదికలోని. గ్రీక్ వస్తుంది కదండి న్యూ టెస్ట్మెంట్. మూల గ్రంథంలోకి వెళ్ళారు చాలా వరకు. మెయిన్ యేసుక్రీస్తు వారు శిలువ మరణం లేదంటూ చెప్పుకొచ్చారు. ఓకే ఓకే. ఇటువైపు మరి క్రైస్తవ సోదరులు రెండో రోజు వచ్చి మూడో రోజున ఇంకా ఆగిపోయారండి. అంటే రోజు 6 గంటలు జరిగింది, ప్రతిరోజు 6-5 గంటలు జరిగింది. అంటే ఇది వీడియోలు అయితే తీసుకోలేదు. ఓకే ఓకే ఓకే. దాని విషయంలో నేను క్రైస్తవ మిత్రులు చాలా మంది తర్వాత కూడా కలిసాను. తర్వాత భీమవరం కాదండి, భీమవరం నుంచి నేను హైదరాబాద్ వరకు. మీ పుట్టిన భీమవరం అంటున్నాను నేను. నాది పుట్టిన భీమవరం. అదేనంటున్నాడు భీమవరంలోనే. భీమవరం నుంచి వేరు వేరు చోట్లకి వెళ్ళానండి. ఈ అన్వేషణ భాగంలో చాలా చోట్ల తిరిగాను. మిత్రులు ఎవరైనా మాట్లాడేది ఏంటంటే మహమ్మద్ గారు ఎక్కువ భార్యలు, దీనికోసం ప్రవక్తగా సరిపోతాడా, ఇదే ఎక్కువ చెప్పుకొస్తున్నారు. ఈ పాయింట్ తప్పించి ప్రపంచంలో ఎవ్వరు కూడా అండి, ఒక్కరు కూడా ఈ పెళ్లి విషయంలో గాని తప్పించి ఇంకొక దాన్ని ఎత్తలేకపోతున్నారు. నాకు ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ కలిగింది, మరి దావీదు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నా ప్రవక్త కాదని అనలేదే? బైబిల్లో నువ్వు చేసుకున్నప్పుడు ప్రవక్తల ప్రకారంగా చూసుకుంటే కాదనలేదే? యేసుక్రీస్తు వారిని శాపగ్రాహిగా చూపించారండి. నిజంగా బైబిల్లో గలతీయులకు రాసిన పత్రికలో శాపగ్రాహిగా చూపించారు కదండి. ఆ శాపగ్రాహిగా చూపించడం అనేది అసలు నిజంగా నాకు చాలా బాగా అంటే ఏమనిపించిందంటే, మహమ్మద్ గారు శాపగ్రాహిగా ఎప్పుడూ లేరు. ఖురాన్ మరియు ఖురాన్ లో నేను చూసినప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ చూస్తే హైలీలో ఉన్నాడు. ఇందులో చూస్తేనేమో శాపగ్రాహిగా ఉన్నారు. యేసుక్రీస్తు వారేమో ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క శిష్యుడు కూడా లేరు, పారిపోయారు అందరూ. మొహమ్మద్ సల్లాహు వారి కాలం చేసేసరికి 1,00,000 మంది సహాబాలు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాను. మిత్రులు ఏంటంటే ఏది మాట్లాడడంలో, వివాహాల విషయంలో ఎప్పుడెప్పుడు ఏ వివాహం జరిగింది, ఏ సమయంలో ఏ వివాహం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. యెషయా ప్రవక్త గారి గురించి చూసుకుంటే యెషయా ప్రవక్త వారు 2 సంవత్సరాలు బట్టలు లేకే నడిచాడు, చెప్పులు లేకే. మరి ఆ ప్రవక్త వారిని పరిశుద్ధులు అంటారు. మహమ్మద్ గారి దగ్గరికి వచ్చేసరికి పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటారు. ఈవిడ గురించి చూసుకుంటే ఎవరు, మన ఆయిషా గారి గురించి చూసుకుంటే ఆయిషా గారి స్టేట్మెంట్ మనం ఎంతవరకు తీసుకోవాలి? మొహమ్మద్ సల్లాహు గారు నేను చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకున్నానని చెప్పారా అంటే చెప్పలేదు. నాకు అది ఆవిడ చెప్పిన వయసుకి దానికి సంబంధం చూస్తే ఇంచుమించు ఆవిడకి 25 సంవత్సరాల వయసులో ఎప్పుడో పెళ్లి చేసుకున్నట్టు ఉంటుందండి.
పూర్తి చరిత్రలో ఎక్కడ ఎక్కడ ఏ ఏ అధ్యాయం ఉంటుంది బ్రదర్ నాకు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు జరిగి నేను అదే ఈ విషయాల్లో చాలా లోతుకి వెళ్ళలేదు ఎవరో. నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను నేను మరి ఏ పుస్తకం చదివి చిన్న వయసులో చేస్తున్నారన్నమాట ఉంది. అసలు ఈ హదీసులు ఎవరు చెప్పారు? ఈ హదీస్ ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓర్వా బిన్ ఆయన ఉంటాడు ఒక ఆయన. ఇప్పుడు ఆ హదీసు జయీఫ్ హదీసా లేకపోతే సహీ హదీసా? ఖురాన్కి సహేతుకంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? అంటే వ్యతిరేకంగా ఉందా హదీస్. అది హదీసే కాదు. హదీస్ అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది హదీస్ అవుతుంది. ఆయిషా గారు చెప్పింది హదీస్ ఎలా అవుతుంది? అసలు పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోలేదు. చర్చ వేదికల్లో అవి వెలుగులో తీసుకురాకూడదేమో కదా బ్రదర్. అవి ఏది వెలుగులోకి తీసుకురాకూడదండి? అది వాళ్ళు ఎవరో మాట్లాడారంటారు. క్రైస్తవ మిత్రులు తీసుకొస్తున్నారు ఇవన్నీ. నేను ఓకే చెప్తాను. ఇప్పుడు ఒకటి చెప్తానండి. నేను ఒక 2 నిమిషాలు, మీరు పెద్దలు, మీ ముందు మాట్లాడచ్చు లేదో నాకు తెలీదు. పర్లేదు. బర్నబాస్ సువార్త ఉందండి. బర్నబాస్ సువార్త వెలుగులోకి వచ్చింది. మరి అది నిజమని నమ్ముతామా మీరు? క్రైస్తవ సోదరులను నమ్ముతారా? మీ దగ్గర ఉందా బ్రదర్ అది? బర్నబాస్ సువార్త ఇప్పుడు మన గూగుల్లో వస్తే వచ్చేస్తుంది. మీ చేతుల్లో ఉందా అన్నాను నేను. నా దగ్గర నేను పీడిఎఫ్ తీస్తే వచ్చేది కదా నా చేతిలోకి. ఇప్పుడు నేనేమంటున్నానంటే గ్రంథస్థముగా వెలుగులోకి ఇప్పుడు ఖురాన్ ఎలాగైతే ఇప్పుడు నేనేమంటానంటే ఖురాను 114 సూరాలు కాక 214 మాట వరకు అంటాను నేను. ఉదాహరణకి చూపించమంటే నేను చూపించలేను. అదే చెప్తున్నాను. చూపించమంటే నేను చూపించలేను. నేను ఎంతవరకు చూపించగలుగుతానంటే 114 సూరాలే చూపించగలుగుతాను. ఎందుకంటే గ్రంథం రూపంలో వెలుగులో ప్రజల చేతుల్లో ఉన్నది కాబట్టి దీన్ని చూపించగలుగుతాను. అయితే మీరు నన్ను అడిగితే అక్కడ ఉంది ఇక్కడ ఉందని నేను ఒకరిని చెప్పచ్చు, మాట్లాడాల్సి చెప్పచ్చు. అక్కడ అందులో రాయబడ్డది ఇందులో రాయబడ్డది గూగుల్లో ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, పలానా గ్రంథకర్త చెప్పాడు, ఆనాడు చరిత్రకారుడు చెప్పాడు అని ఇవన్నీ అంటాను. అయితే ఇప్పుడు ప్రామాణికం ఏమిటంటే 114 సూరాలు అనేటువంటిది ఎట్లా ప్రామాణికమో అని నేను అడుగుతున్నాను. అది మీ దగ్గర ఉన్నదా? బర్నబాస్ సువార్త మీ చేతుల్లో ఉందా అని అడుగుతున్నాను. ఇథియోపియన్ బైబిల్ అని తెలుసండి మీకండి? అది నా దగ్గర ఇథియోపియన్ బైబిల్లో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటామా? మన ఎదురుకుండా ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ మనం తీసుకోగా ప్రామాణికంగా? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చెప్పమంటారా? వినండి, అందులో వచ్చిన సువార్తలు మీరు 2 సార్లు ఫోన్ చేశారు. దేని చేశారు నాకు? మామూలుగా అసలు విషయం దీని మీద ప్రశ్నోత్తరాలు అడుగుదాం కదా. ఇది సభ కాదు ఇది. అవునవును, నాకు టైమ్స్ ఉంటాయి. నేను ఓపిక మాట్లాడుతున్నాను కాబట్టి ముందు సమయం ఉన్నదా లేదా అని అన్నాను ఆలోచన మాట్లాడి. ఎందుకు 2 సార్లు మిస్డ్ కాలుకు జస్ట్ ఫోన్ చేస్తా. మాట్లాడినప్పుడు హలో బ్రదర్ వినండి మాట్లాడాలా. ఇలాంటిది మాట్లాడుకునేటప్పుడు ఏం చేసుకోవాలి అని అంటే వాస్తవానికి గ్రంథాలు చేతుల్లో పెట్టుకుని మాట్లాడాలి. అది నేను చెప్తున్నాను. మీరు ఒక మాట ఇస్తారు. బర్నబా సువార్త మీరు నమ్ముతారా అని మీరు అన్నప్పుడు నేను వెంటనే ఏమని చెప్పాను? మీ చేతుల్లో ఉందా అన్నాను. నిజంగా అది లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ చేతుల్లో ఆ గ్రంథము, ఇప్పుడు మీరు నాకు తెలుగులోనే మాట్లాడుతున్నారు, నేను మీకు తెలుగులో సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా తెలుగులోనే చాలా చోట్ల వెళ్ళి సత్యాన్వేషణ కార్యం పెట్టారు. అప్పుడు ఆ బర్నబా సువార్త అనేటువంటిది కూడా మీ చేతుల్లో ఏమంటే ఓకే ఇంగ్లీష్ లో ఉండొచ్చు, తమిళ్ ఉండొచ్చు, కన్నడలో ఉండొచ్చు, పొరపాట్లేదు. కానీ అది 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 చేసిన తర్వాత ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగులో తర్జుమా అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు చూస్తే తెలుగులో ఇప్పుడు మనకు అది ఇంగ్లీష్ లో ఉన్నది. ఇంతకీ ఇప్పుడు ప్రపంచ మానవులు ఏ గ్రంథాన్ని విశ్వసించాలి? ప్రపంచ మానవులు ఏ గ్రంథాన్ని విశ్వసించాలి అనేది అసలు గ్రంథ సారాంశం ఏంటి అనేది కావాలండి. ప్రతి గ్రంథ సారాంశం సింపుల్ గా నేను అడుగుతున్నాను. ఖురాన్ విశ్వసిస్తే నిత్య జీవమా, బైబిల్ ని విశ్వసిస్తే నిత్య జీవమా? ఖురాన్ విశ్వసించాలి. బైబిల్ తర్వాత ఖురాన్ వచ్చింది. ఓకే మంచి మాట చెప్పారు. ఇప్పుడు మీరు ముస్లిం అయ్యారా బ్రదర్? అప్పుడు ముస్లిం అయ్యారు. ఓకే సంతోషం. ముస్లిం ఒక వ్యక్తి అవటానికి అతనికి అర్హతలు ఉండాలంటారు. ఒక వ్యక్తి ముస్లింగా అవ్వారు లేక అవ్వటానికి ఏమేమి అర్హతలు ఉండాలంటారు? అర్హత అనేది ఏముండదండి.
దేవుడు అతను ముస్లిం అని చెప్పడానికి. వినండి అతను వినండి, ముస్లిం అని చెప్పడానికి. దేవుడు ఒక్కడైనటువంటి అంగీకారమే కావాలి. దేవుడు ఒక్కడు, ఆయన మాత్రమే దేవుడు అనే దానికి మాత్రమే ఉండాలండి. అంటే ఇంకేం అక్కర్లేదు అంటారా? నా ఉద్దేశం నేను చెప్పాను నేను. అచ్చా, నేను మీ ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి లేదు, ఇప్పుడు మీరు నన్ను అడిగారు, మీరు అడిగారు కదా, ఇప్పుడు అసలు దేవుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారు దేవుడు ఒక్కడని గుర్తించాడు. నేను మిమ్మల్ని అది అడగట్లేదు, నేను ఇబ్రహీం అలైహిస్సలాం వారి యొక్క అభిప్రాయాన్ని నేను మాత్రమే గౌరవిస్తున్నాను. ఇప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారు దేవుడు ఒక్కడని గమనించాడు కాబట్టి ఆయన విశ్వాసులకు ఫాదర్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విశ్వాసుల తండ్రి. అక్కడే ఉంది నా పాయింట్. విశ్వాసుల తండ్రి అన్న మాట ఎక్కడ ఉంది? పిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడే ఉంటదండి. అలా కాదు బ్రదర్, మాట జారద్దు, కరెక్ట్ వినండి. అతడు విశ్వాసులకు తండ్రి అన్న మాట మీకు ఎక్కడ దొరుకుతుంది ఖురాన్ లో? ఒకసారి రిఫరెన్స్ చెప్పండి నాకు. మీరు ఖురాన్ లో ఎక్కడ? ఖురాన్ అంతా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి తండ్రి అండి. నేను అదే కాదు బ్రదర్, ఇప్పుడు మీరు ఒక మాట అనేసారు. నేను ఏమంటున్నానంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి తండ్రి. ఇస్మాయిల్ అలైహిస్సలాం నో విశ్వాసులకు తండ్రి అన్న మాట అన్నారు. నా దాంట్లో రికార్డెడ్ అవుతుంది మాట. విశ్వాసులకు తండ్రి అన్నారు మీరు. ఈ విశ్వాసులకు తండ్రి అన్న మాట మీ ఖురాన్ లో ఎక్కడుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి చెప్పండి, రిఫరెన్స్ ఇవ్వండి. చూస్తానండి, హదీసుల్లో ఎక్కడ ఉంది, నేను చూసాను. నేను హదీసుల్లో కాదు బ్రదర్. మరి ఎక్కడి నుంచి? ఇప్పుడు మొన్న ఒక ఆయన ఒక మిత్రుడు వచ్చి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల పేర్లు ఖురాన్ నుంచి లిస్ట్ పెట్టండి, ఎక్కడి నుంచి వస్తాం? ఇప్పుడు బైబిల్లోని మీరు చెప్తాను వినండి. బైబిల్లో వీళ్ళెవరు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను దేశం వెళ్తున్నారు. సపోజ్ వాళ్ళందరి పేర్లు చెప్పండి, ఎక్కడ చెప్తాం మనం? ప్రశ్న ఏంటంటే దేనికైనా ఇప్పుడు ఇబ్రహీంని నేను విశ్వాసగా నేను గుర్తిస్తున్నానా లేదా నీ దగ్గర లేదు కదా మనం. హలో పాస్టర్ గారు, అయిపోయిందన్నా మీరు మాట్లాడడం? అవును. నేను మిమ్మల్ని అడుగుతున్న దానికి సమాధానం కరెక్ట్గా ఉండాలి కదా. మీరు ఏమన్నారు? మీకు మీరు మాట గడ్డొస్తే అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది వినండి. ఏ గ్రంథాన్ని విశ్వసించారంటే ఖురాన్ అన్నారు. ఓకే, బాగుంది. వినండి, కంగారు మీరు వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఖురాన్ అన్నారు. రెండో మాట ఏమడిగానంటే ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వెంటనే అన్నాడు మీరు ముస్లిం అయ్యారా అని కూడా నేను మిమ్మల్ని అడిగా. దీనికి కూడా అవును అన్నారు. వినండి. అప్పుడు మూడో మాట ఏం చెప్పారంటే ఒక వ్యక్తి ముస్లిమాన్గా అవ్వటానికి అతడు ఏ అర్హతలు తీసుకుంటే ముస్లింగా పరిగణించబడతాడు అని నేను అడిగా. దీనికి మీరు వెంటనే ఇబ్రాహీం గారు దేవుడు ఒక్కడేం చెప్పాడు, ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి ఇబ్రాహీంను ఫాలో అవుతే సరిపోతుంది, ఎవరి సంగతి నాకు అనవసరం లేదు, నా ఉద్దేశం చెప్తున్నాను మీరు అన్నారు. అంతే, కరెక్ట్. అదే నేను దాయవలసిన పని లేదు. అయితే అతడు విశ్వాసులకు తండ్రి అని మీరు ఒక మాట అన్నారు కదా, ఆ మాట ఖురాను గ్రంథాన్ని విశ్వసించాలి ఖురాన్ లో ఎక్కడుందని మిమ్మల్ని అడుగుతున్నాను. మొహమ్మద్ సల్లాహు వారు చాలా సార్లు చెప్పారు. నేను ఖురాన్ కోసం అడుగుతున్నాను బ్రదర్. మీరు ఖురాన్ నుంచి మీరు అడిగితే నా దగ్గర ఇప్పుడు ప్రతి ప్రశ్నకి దానికి సమాధానం ప్రతి దానికి దొరకదు. మీరు అంటారు, చాలా మంది ఏమంటారు తెలుసా, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికేస్తుంది. మనం ప్రశ్న కరెక్ట్ గా ఉంటే అప్పుడు సమాధానం కరెక్ట్ గా దొరుకుద్ది. మనం ప్రశ్న సరిగ్గా లేదనుకోండి, అది కరెక్ట్ అయిన ప్రశ్న కాకపోతే సమాధానం కరెక్ట్ గా రాదు. ఇప్పుడు మీరు విశ్వాసులు తండ్రి అన్నారు, ఆ మాట ఎక్కడుందని అడుగుతాను బ్రదర్. నేను చెప్పండి ఒకసారి, తప్పే ఉంది. ఒక అరగంటలో చేస్తారా, మళ్ళీ ఫోన్ చేస్తారా? అవసరం లేదు, ఇది బైబిల్లో చెప్పండి. బైబిల్లో ఉంది. బైబిల్లో ఉంది. ఎక్కడ ఉంటుంది అన్నమాట? బైబిల్లో ఉంటుందా? బైబిల్లో ఉంటుంది. రోమిల్ రాసిన పత్రికల్లో ఎక్కడ ఉంటుందండి, చూడండి. దాని రిఫరెన్స్ అని చెప్పండి ఒకసారి నాకు. బైబిల్లో ఉంటుంది. అదే బైబిల్లో ఎక్కడ బ్రదర్? ఒకసారి చెప్పండి. ఇప్పుడు అదే అంటున్నాను కదండి, ఇప్పుడు బైబిల్లో ఉంది. ఫోన్ చెప్పండి. అదే, అరే బాబు నేను చెప్పి అర్థం కాదు, చెప్పండి బ్రదర్, చదువుతాను. అదే అంటే మీకు తెలియదు అంటారా? మీకు తెలియదని చెప్పండి బ్రదర్, నేను చెప్తాను. చెప్పండి నాకు. మీరు అడుగుతున్నా అది కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నప్పుడు నన్ను అడిగారు. ఇప్పుడు నేను బైబిల్లో విశ్వాసులకు తండ్రి అని పౌలు చెప్పినట్టుగా ఉంటుంది సువార్తల్లో, అది పత్రికల్లో ఉంటుంది.
హలో, అదే పోనీ రిఫరెన్స్ చెప్పండి బ్రదర్, అది మీకు గుర్తుంటే. ఆ రోమిల్ రాసిన పత్రిక ఎక్కడ ఉంటుంది అది చెప్పండి నా చేతిలో. నేను బైబిల్ ఓపెన్ చేస్తున్నాను. రోమా పత్రిక, రోమిలకు అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక తీశాను. మొదటి అధ్యాయము. ఏ అధ్యాయం చేయమంటారు? ఏ అధ్యాయము? అది మొదటి అధ్యాయంలో యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడైన పౌలు, అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు అని చెప్పి స్టార్టింగ్ లో రాయబడింది. ఇది ఏ అధ్యాయంలో ఉంటది మాట? ఏమో చూడండి, నాకు చూసాను, గతంలో చూసాను. ఇప్పుడు గుర్తు రావాలంటే ఇప్పుడు నేను కూడా బయట ఉండి చేశాను మీకు మామూలుగా. ఇప్పుడు మీరు నాకు చేశారు కదా, అందుకని. సరే, అయితే ఒకసారి ఏం లేదు, తప్పలేదు. మీరు పావుగంట పోయిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత మా ఒక్క మాట నాకు కావాలి, నేను ఆశపడుతున్నాను. అదొకసారి, అది విశ్వాసులకు తండ్రి అబ్రాహం అని అన్నారు కదా, ఒక్క మాట ఒకసారి నాకు చూపిస్తే బాగుంటుంది. అసలు ఇప్పుడు మీరు ఇంతకీ ఒక దీని మీదే తీసుకుంటారనమాట, ఇంకా వేరే చెప్పరనమాట. అది చెప్పింది నాకు కావాలి. మొహమ్మద్ సల్లాహం వారి భార్య గారు ఆయేషా గారి గురించి మాట్లాడినప్పుడు నేనే ఇస్తాను. రెండో విషయాల్లో కూడా చాలా ఇస్తున్నారు మిత్రమా, మీరు చాలా ఎత్తుతున్నారు కానీ ఎలా తప్పించుకుంటున్నారంటే చర్చా వేదిక రావట్లేదు. మీరు చర్చా వేదిక దేనికి రారు, మీకు ఖాళీ లేదంటారు మిత్రమా మీరు, కానీ మీరు అసలు చర్చా వేదిక రారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను బైబిల్లోంచి వచ్చాను ఇస్లాంలోకి, విశ్వాసాలు తండ్రి ఎవరంటే నేను చెప్తున్నాను, అది దాంట్లో ఉంది అని అంటున్నాను నేను. ఇప్పుడు దాని తప్పేమైంది? నేను తప్పు పడుతున్నాను కాదు, మీరు ఏమంటున్నారంటే బైబిల్ ఎక్కడుంది, నాకు ఇప్పుడు చూపించు, నాకు ఇప్పుడు చూపించేయాలి, లేకపోతే ఒక అరగంటలో ఫోన్ చేస్తాను చూపించి, ఉందా లేదా అంటే బైబిల్లో ఉంది. అది బ్రదర్ మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? నేను ఆవేశపడతలేదు సార్, మీరు ఉందా లేదని చెప్పట్లేదు కదా. మీరు అలా కదా, మీరు ఉంది మిత్రమా అని మీరు అంటున్నారా? అంటలేదు మీరు. అంటే బైబిల్ నాకు చూపించు, నోటి మాటతో మీరు అంటున్నప్పుడు ఆ మాట మాట మీరు అనేసారు. ఇది బర్నబా గ్రంథం ఏదో మీరు చెప్పారు. సరే వినండి కంగారు పడద్దు చెప్పండి అన్నారు. ఇది మీ చేతిలో ఉన్నదా అన్నాను. దానికి చక్కని సమాధానం చెప్పారు. అది గూగుల్లో ఉంది, చక్కగా సెర్చ్ చేసి తీసుకుంటే మీకు దొరుకుతుంది అన్నారు. ఓకే దాన్ని పక్కన పెడతా. రెండో మాట విశ్వాసం తండ్రి అన్నప్పుడు ఆ మాట ఎక్కడుందో ఒకసారి చెప్పండి, నేను చదువుతాను అన్నాను. దానికి పెద్ద తప్పు పట్టవలసిన పని లేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అలా కాదు బ్రదర్, ఇప్పుడు కాదు, రేపైనా మీరు చెప్పండి నాకు ఒకసారి. అది ఎక్కడున్నది నేను చదువుతానన్నాను కదా. బైబిల్లో నేను చదివి చెప్పండి, నేను చదివి ఆ మాట పైన ఏముందో కింద ఏముందో సార్ నీకు తెలుసుకోవాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పైన ఇప్పుడు ఏం చేస్తారు? అలా కాదు బ్రదర్, ఆ మాటకు పైన ఏమున్నది, ఏం రాయబడింది? సత్య దేవుడే నన్ను పంపిణీ నీవు పంపిణీ యేసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవం అని యోహాను సువార్త 17:3 ఉంటదండి. దాని గురించి అంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఆరాధించకుండా యెహోవాని ఆరాధించి, ఈ వాక్యం నాకు తెలుసు, నేను చెప్పాను. ఇప్పుడు దీని పైన కింద ఉన్నది ఏం చేద్దాం చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే మీరు పాయింట్ వదిలేస్తారేంటన్నా మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది విశ్వాస సంబంధమైన. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏ గ్రంథాన్ని విశ్వసించాలంటే మీ నోటితో ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి అన్నారు. బాగుంది. ఆ మాట చెప్పిన వెంటనే ఒక వ్యక్తి ముస్లింగా అవ్వాలంటే ఏ విధమైన అర్హతలు అతడు పొందాలి అని నేను అన్నప్పుడు ఏమీ అక్కర్లేదు, అల్లా దేవుడు ఒక్కడే నమ్ముతుంది. అదే ఇబ్రాహీము దేవుడు ఒక్కడే నమ్మాడు, అది మా విశ్వాసము, అతడు విశ్వాసులకు తండ్రి అని మీరు అన్నారు. మొత్తం చెప్పిందంటే మీరే. అవునవును. నేను దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఏం అడిగానంటే, అసలు ఆ మాట ఎక్కడుందో చూపించమంటున్నారు మీరు. అదే బ్రదర్, ఇప్పుడు ఖురాన్లో అడిగాను తప్పు, నేను బైబిల్ అడగల. ముందు నేను ఏం అడిగిందంటే అది ఇప్పుడు ఈ మాట మీరు చదివానంటున్నారు కదా, ఖురాన్లో ఎక్కడ? ఇప్పుడు ఖురాన్లో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పేరు లేదంటారు మీరు. అయితే మొత్తం మీరే మాట్లాడుతారు బ్రదర్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మొన్నే ఒక భాష గారు ఏమంటారంటే, ఏం లేదు ఖురాన్లో అలాగే 1,40,000 మంది రాసి పెట్టారు కదా, అది చూపించు. అది ఏంటంటే మాట ప్రశ్న చేయగలిగింది అయితే దానికి సంబంధించి చెప్పండి. మీరు మాట పాపం ఆవేశం పెంచుకుంటున్నారు తప్ప. అంటే నా మాట్లాడేది ఇదే రీతిగానండి. ఇంకోటి ఏంటంటే,
మనస్సులో ఎదుటి వారిపై మనం కక్ష విమతంలో విభేదాలు పెంచుకోకుండా ఉంటే చాలండి. ఇంకెంత ఇలా మాట్లాడగలిగినా ఉన్నది మాట్లాడేటప్పుడు ఆ మాటకు వస్తే బ్రదర్ పెంచుకోకూడదు, స్వామ్యంగా ఉండాలని మీరు అన్నారు. ఇంతకీ మీ అవసరాన్ని బట్టి నాకు ఫోన్ చేశారా, నా అవసరాన్ని బట్టి మీకు ఫోన్ చేస్తున్నా బ్రదర్? చెప్పండి. నా అవసరం కోసం అంటే ఎదుటి వాళ్ళ ధర్మాన్ని దూషిస్తున్నాం కూడా. మనం ఎదుటివాడు లేవు, ఎదుటివాడి ధర్మాన్ని దూషిస్తున్నాం కానీ మనం అందుబాటులో ఉండం. ఎందుకంటే మన నెంబర్ మనం ఏం చేస్తామంటే, వద్దు మిత్రమా, నాకు ఖాళీ ఉండదు మిత్రమా, అక్కడితో అయితే ఉపయోగించింది బ్రదర్. నేను మీకు మంచి సలహా ఇస్తున్నాను. నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, అది మీరు చూశారు. సరే, మంచిది మిత్రమా. రేపు కూడా మీరన్నా మీరు చెప్పండి. నేను చెప్పాను రేపు అన్న రోజు మీరు ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అంటున్నాను. నేను చూడట్లేదు. నేను మిత్రమా, ప్రజలకి కనిపించేలాగా సోషల్ మీడియా ఒక అవకాశంగా చేసుకుని ఈ రోజు ఫేక్ మాట్లాడడం బాగా ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో 99% ఫేక్ న్యూస్ ఎక్కువైంది. చర్చ ఎదుటి వారితో చక్కగా కూర్చుని చర్చ చేయడం, దాన్ని ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు బైబిల్లో ఎక్కడుంది ఇది మాట్లాడడం అంటే ఇది. కానీ ఎప్పుడు మనం అందుబాటులోకి రాకుండా మనం వాళ్ళ అవతల మీద పెట్టేసి, నేను ఇంకోటి పెట్టేస్తాను, ఇంకోటి చూడండి, ఇంకోటి పెట్టేస్తాను, ఇంకోటి చూడండి అంటే మీకు ఖాళీ అయినప్పుడు ఒక 20 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు అవతల వ్యక్తికి మనం ఇవ్వాలి, అపాలజైజ్ చేసుకోవడానికైనా దాన్ని మాట్లాడటానికైనా. ఇప్పుడు మీ మనసులో ఉన్న ప్రోగ్రాము అయితే నేను వీడియో చేయనండి. మీరు వీడియో చేయమంటారా? నేను చేయను. ఓకే 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 నేను వీడియో చేయనండి. ఎందుకంటే చెప్పమంటారా, నాకు అసలు అది అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పమంటారా, ఎప్పుడైనా ఎవరి మనస్సాక్షి అని వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది నేను ఏదైనా చేస్తున్నాను ఏంటని. ఇప్పుడు కాకపోయినా మనస్సాక్షి చెప్తుంది. ఆ మనస్సాక్షి అనేది మనకు ఉంటే ఆ మనస్సాక్షి ముందు దేవుని ముందు హాజరవుతాం అనేటువంటి రేపొద్దున కర్మల లెక్కపత్రాల్లో ప్రతిదీ తీసుకుంటాం. మనం చేసిన ప్రతి కర్మకే మంచి మాట. ఈ చివరిలో మాత్రం ప్రతి కర్మకి మనం నోటితో మాట్లాడిన ప్రతిదీ ఉంటది ఖచ్చితంగా. నోటితోటి అనవసరంగా ఎదుటి వారిని మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క పూర్తి తెలియకుండా మనం పూర్తిగా మాట్లాడుతూ అవతల అయితే లోపల ఎక్కడి నుంచో నెట్లో తీసుకున్న సబ్జెక్టు, ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్న సబ్జెక్ట్ తీసుకుని మన పొట్ట నింపుకోవడం కోసం ఎదుటి వారిని దూషించడం అనేది అతి దుర్మార్గపు చర్య. ఇది ఎప్పుడవుతుందంటే ఖచ్చితంగా దేవుని తీర్పులో ఖచ్చితంగా తేలుతుంది. అప్పుడు ఈసా అలైహిస్సలాం వారు ఏం చెప్తారో, అప్పుడు మహమ్మద్ రసూలుల్లాహ్ వారు ఏం చెప్తారో అప్పుడు అందరికీ తేలుతుంది మిత్రమా. అప్పుడు అందరికీ తేలుతుందే. అప్పుడు తేలే రోజు దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం ఒకళ్ళొకరు శాపాలు పెట్టుకోవడం కాదు. ఎందుకంటే నేను చేసిన పొరపాటు నేను దేవుని ఎదుట ఉంటాను. అవును. ఎవరు ఒకవేళ వేరే వ్యక్తి చేస్తే ఆ వ్యక్తి ఉంటాడు. ఖచ్చితంగా. ఒకవేళ నేను ఇదే అంటున్నాను, కానీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడున్న బ్రతుకున్నప్పుడే మంచి రోజులు. ఖచ్చితంగా దీపం ఉండగా ఇల్లు చక్కగా, అది నేను చెప్పు లాస్ట్ పాయింట్ ఎందుకు చెప్పాను, బైబిల్లోదే. ఎందుకంటే నీవు నీళ్లు చక్క పెట్టుకున్న మాట బైబిల్లో మాట. మీకు హదీసుల్లో చాలా ఉన్నాయి. హదీసుల్లో వారి కర్మలు విను బైబుల్ తర్వాత వచ్చింది కాబట్టి అది ప్రామాణికం కాదు. మిత్రమా తప్పు. ఎందుకు నాకు ఒక 15 minutes ఇవ్వండి, నేను చెప్పమంటారా? తోరా, జబూర్, ఇంజీల్ అనేది ఆయా ప్రవక్తల మీద అవతరించబడ్డాయి. అవి ఇప్పుడు ఉన్నాయా లేదా అంటే లేవు. వాటికి సంబంధించినటువంటి ఉన్నాయి. బైబిల్ అనేది ఎప్పుడు వచ్చిందో అనేది రీసెర్చ్ చేసుకోవడం. ఇది నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఏమంటే మీకు ఇస్తాను. బ్రదర్, ఇప్పుడు నా ఒక్క చేతుల్లో ఉన్న బైబిల్ ఒకవేళ తప్పైతే ప్రపంచంలో వందలాది దేశాలు ఉన్నాయి. మాట్లాడావు కదా, జాగ్రత్త వినండి బ్రదర్, ఆవేశపడకండి. బైబిల్ చాలా మంది చేతిలో ఉంది, చాలా మంది ఇప్పుడు నా ఒక్క చేతుల్లో ఒకవేళ బైబిల్ ఉంది, అది ఒకవేళ తప్పు, అది సరికాదు, ఒకవేళ దాన్ని చించేద్దాం. నేను బైబిల్ చించేద్దామని నేను అనలేదు. నా స్టేట్మెంట్ నేను మీకు అర్థం అవటం చెప్తున్నాను బ్రదర్. అసలు తప్పది. అసలు బైబిల్ గ్రంథం చింపేద్దాం లేకపోతే తప్పని నేను ఎప్పుడు అన్నాను? మీరు అనట్లే కాదు, నేను చెప్తున్నాను. నేను అన్నాను, ఇప్పుడు నా చేతిలో బైబిల్ ఉంది, నేను దాన్ని ఒకవేళ కాల్చేయటమో దాన్ని చింపేయటమో అది తప్పనో తెలుసుకొని నేను చింపేయగలుగుతాను. నేను ఏమంటానంటే ప్రపంచంలో వందలాది దేశాలు బైబిల్ ని ఒక వ్యక్తి నచ్చకపోతే ఇంకొకరికి ఇచ్చేయాలి.
అది నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోబెట్టినా. చెప్పండి. ఇప్పుడు వినాలి ఒక మాట. చెప్పండి. ప్రపంచంలో ఇప్పుడు వందలాది దేశాలు ఉన్నాయి. వందలాది దేశాల్లో వందలాది భాషలలో కూడా బైబిల్ తర్జుమా చేయబడింది. ఇప్పుడు ఖురాన్ ప్రపంచం మొత్తం మీద ఎన్ని భాషలో తర్జుమా చేయబడిందో దానికి ఒక చరిత్ర ఉంది. దానికంటే మించి ఇంకా అధికమైన భాషల్లో బైబిల్ ప్రపంచం మొత్తం మీద తర్జుమా చేయబడింది. ఇప్పుడు నా ఒక్క చేతుల్లో బైబిల్ ఒకవేళ తప్పని అనుకుంటే ఉదాహరణకు ప్రపంచంలో ఉన్న అన్ని బైబిల్ మనం మార్చగలుగుతామా? ఒక మంచి దారిలో మనం తేగలుగుతామా బ్రదర్? ఒకసారి ఆలోచించండి. మీరు అన్న మాటకి నేను 30 సెకండ్లు మాట్లాడొచ్చా? చెప్పండి అన్న. 30 సెకండ్లు. ఏంటంటే ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఒక్కడే ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది కోట్ల మంది అటువైపు ఉన్నారు, విరోధి వైపు ఉన్నారు. ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఒక్కడే, అది సత్యమైన, ఇప్పుడు దాని వైపు సత్యం వైపు తిరిగాడు. రెండో విషయం అండి, మీరు అంటున్నారు అదే పాయింట్ లో మళ్ళీ బైబిల్లోకి వస్తున్నాను. వినండి, మీరు బైబిల్ గురించి మాట్లాడారు. మొన్నే బ్రదర్ బొంకూర్ జాన్ బైబిల్లో చెప్పండి మీరు. నాకు అర్థం కాదు, మీరు చెప్పి దాటిపోయి మళ్ళీ చెప్పండి. ఇంకొక నిమిషం లేట్ అయినా పర్వాలేదు, మళ్ళీ క్లియర్ గా చెప్పండి. నాకు అర్థం కాదు, మీ మాట దాటిపోతుంది, క్లియర్ గా చెప్పండి. ఏదైతే ఇబ్రాహీం గారు ఒకవైపు ఉన్నారు, ప్రపంచం అంతా ఒకవైపు ఉంది. ఓకే ఓకే, అది క్లియర్ చెప్పండి. ఆయన తండ్రి పూర్తి విగ్రహారాధికుడు. ఓకే ఓకే, వారి బంధుగణం పూర్తి విగ్రహారాధికులు. నమ్రుద్ అనే రాజు చంపేద్దామని చూసిన ఆయన విశ్వాసాన్ని. పేరు కావాలా? ఏం పేరు? నమ్రుద్. ఏమండి? నమ్రుద్ అన్న అతను చంపేద్దామని చూశారు. నమ్రుదు అతన్ని చంపేద్దాం అనుకున్నారా? అబ్రహాం గారినా? అబ్రహాం అలైహిస్సలాం అండి. ఎందుకనో? ఎందుకంటే వారి దేవీ దేవతలు నేను విమర్శించాడు కాబట్టి. ఎవరు? ఇబ్రహీం అలైహిస్సలాం వారు. ఎందుకంటే వారిలోని వాడే. ఇది పూర్తిగా చరిత్ర మీకు దొరకదులండి, బైబిల్లో నిజంగా దొరకదు మనకి. అలా కదా నేను అడుగుతాను. ఇప్పుడు అమ్రోద్ ఏదో అన్నారు కదా ఆయన రాజు. అమ్రోద్ కాదండి, నమ్రూద్ అండి. నమ్రోదు. ఓకే నమ్రోదు. అతడు క్రీస్తుకు పూర్వం ఏ కాలం నాటివాడు? క్రీస్తుకు పూర్వం ఏ కాలము నాటివాడు? ఆ రాజు ఏ దేశాన్ని పరిపాలన చేశాడు? ఆయన పరిపాలన చేసింది బాబిలోనియా. మీరు పూర్తిగా సంస్కృతులకు వెళ్ళాలి. బబులోనియన్ సంస్కృతులకు వెళ్తే మీకు మొత్తం వస్తుంది. మాట్లాడి కంగారు పడకండి. మీరు సంతోషంగా ఉంది తెలుసా? సరే అయితే ఇప్పుడు నమ్రోద్ ఆయన పేరు నమ్రోద్. ఓకే అంటే నేను మెల్లిగా అడుగుతున్నాను. నమ్రోద్ అతడు క్రీస్తుకు పూర్వం ఎన్నో సంవత్సరం ముందు వాడు చూడాలి, మనం దాంట్లోకి వెళ్తే వస్తుంది. ఓకే ఒకటి మంచిది. రెండో విషయం, అతడు ఏ దేశాన్ని పరిపాలన చేశాడు? బాబిలోనియన్ సంస్కృతి. ఓకే బాబిలోన్ సంస్కృతి. ఇంతకీ అబ్రహాము పుట్టి పెరిగిన ప్రదేశం ఎక్కడ? బాబిలోనిలోనే పుట్టి పెరిగాడు అబ్రహాము. అంతే, బాబిలోని పుట్టి పెరిగాడు. సరే, ఒక్క మాట, అతడు బాబిలోనులో పుట్టి పెరిగాడు అబ్రహాము అనేది ఏమైనా మీకు ఆధారం చెప్తారా? ఆధారాలు ఉంటాయండి మన దగ్గర, చరిత్ర కానీ దానికి సంబంధించి. ఇప్పుడు కాదు, రేపైనా ఎల్లుండైనా మరి ఏం పర్వాలేదు. 2-3 రిఫరెన్స్ లో అబ్రహాము లేక ఇబ్రాహీం అనే ఆయన బాబిలోనిలో పర్వాలేదంటారా? అబ్రహాము ఎక్కడ పుట్టి పెరిగారా? ఆ సంస్కృతి పేరు మారుస్తున్నాను. పేరు ఉర్దూలో ఇబ్రాహీం అన్నారు, అందుకే నేను అంటాను. వినండి, నేను తెలుగు ముస్లిం అండి, నాకు ఉర్దూ రాదు, చెప్తున్నాను కదా. సరే, తప్పలేదు. నేను చెప్తున్నాను మీతోటి, ఎందుకంటే నేను ఉర్దూ ముస్లింని కాదు, నేను తెలుగు అనేటువంటి. ఇప్పుడు మనోళ్ళు మస్తాను, నాగూరు ఈ పేర్లు పెట్టుకుంటారు చూసారా, ఆ తెలుగు ముస్లిం నేను. మంచి బ్రదర్, మంచిది. నేనేమంటానంటే ఇబ్రాహీం అన్నానండి, పోనీ అబ్రాహం అన్నానండి, ఇంగ్లీష్ లో అబ్రాహం అనండి. వేరు, అబ్రహాం వేరండి. ఇంగ్లీష్ లో అబ్రహాం అనాలి. అబ్రామ్ అంటే వేరు. అబ్రామ్ అంటే లాంగ్వేజ్ లో తప్పు పేరు వచ్చేస్తుంది. నేను చెప్పింది మీరు అర్థం చేస్తుంటారు. చెప్పండి. నేనంటే ఏ పేరైనా ఈ అబ్రహాం లేక ఇబ్రాహీం అనేటువంటి ఆయన బాబిలోని నాగరికత కాలంలో పుట్టారు. ఓకే, నెంబర్ 1. అతను